దేవునికి మహిమ. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవాతి దేవునికి ప్రత్యేకంగా ఆయనకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ వినయ్ కుమార్ గారికి, స్టాండింగ్ కమిటీకి, అదేవిధంగా సంఘానికి అంతటికి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సహోదరులు ఇర్మేసార్ దంపతులు సరిగ్గా 7 గంటలకు ప్రారంభం అనుకున్నాం. సో మేము త్వరగా వచ్చి ఖాళీ చీరలకు ప్రార్థన చేస్తూ ఉన్నా. హల్లెలూయా. ప్రభువా, ఖాళీ చీరలన్నీ నింపబడును గాక అని ప్రార్థన చేశాను. ఇప్పుడు చీరలే సరిపోతలేవు, మా ప్రార్థన విన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఓపికతో ఖాళీ చీరలు ఉన్నప్పటి నుండి మేము కూర్చున్నాం కనుక ఇప్పుడు ఈ చీరలు ఖాళీ చేసేదాకా మీరు వింటూనే ఉండాలి. దేవునికి మహిమ. సో అందరూ కూడా నవ్వుతూ మీ ముఖంలో పక్కవారితో చెప్పండి, నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పండి. మనసు ఒప్పదు కదా వేరే వాళ్ళని పొగడాలంటే, మనం మనస్సాక్షి చెప్పుకోదు. జ్ఞాపకార్థ గుడికి వచ్చినట్టుగా మంది ఇలా పెట్టుకున్నారు. మనం వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చాం. చాలా సంతోషకరమైన ఈ కపుల్స్ చూస్తే తాండ్రా వంశంలో ఆడబిడ్డలు మంచిగా వస్తారు, మంచి కోడన్లు వస్తారు. 14 సంవత్సరాలుగా వారితో అనుబంధం నాకు. తాండ్రా వంశంలోకి ఏ కోడలు వచ్చినా చాలా అద్భుతమైన కోడలు వస్తుంది, ప్రార్థనా పరురాలైన కోడలు వస్తుంది. ఈ మధ్యలో మాకు ఒక డాక్టర్ గారు వచ్చారు. సో వారు కూడా ప్రార్థనా పరులు. కాబట్టి వారిని బట్టి ఈ కుటుంబాలు కట్టబడుతున్నావని ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్తున్నాను. చెప్పలు కొట్టి దేని మహింపరుదాం. కాబట్టి భార్య దొరికిన వారికి ఏం దొరికిందయ్యా? కాబట్టి తాండ్రా వారికి ఏం దొరికింది? ఇర్మేసార్ గారి యొక్క బ్రదర్ హెడ్ మాస్టర్ గారు సైమన్ దంపతులు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు హెడ్ మాస్టర్ గారికి చెప్తాను, మీకు మా సిస్టర్ జ్యోతి గారు దొరికారు, మీకు వెలుగు వచ్చింది మీ ఇంట్లోకి అని చెప్పాను. సో సంధ్యా సిస్టర్ గారు వచ్చారు, వారు కూడా వెలుగే. కాబట్టి వారి కుటుంబంలో వెలుగు. అప్పుడు అక్కడ వెనకాల అంజయ్ సార్ కూర్చున్నారు. మరి వీళ్ళ సిస్టర్ నేను చేసుకున్నా నాకేం పరిస్థితి అనుకుంటున్నారు. సో వారి పెళ్లి రోజు కూడా ఈరోజే. సో పద్మా సిస్టర్ గారు అంజయ్ సార్కి కూడా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు. మా సిస్టర్ మీ ఇంటికి రావడం వల్ల మీకు కలిగింది ఏంటంటే మీ లైఫ్ సువాసనగా మార్చబడింది. ఎందుకంటే ఆమె పేరు పద్మా సిస్టర్. చెప్పలు కొడదాం, పద్మా సిస్టర్. ఈ కుటుంబంలోకి వెళ్ళిన వారి జీవితాలు సుఖవంతంగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ వెడ్డింగ్ యానివర్సరీకి వచ్చాము, అందరు ముఖాలు నవ్వుతూ ఉండాలి. హల్లెలూయా. నవ్వుతూ ఉంటే వాక్యం చెప్పబుద్ధి అవుతుంది, కాసేపు మీతో మాట్లాడాలనిపిస్తుంది. మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విందాం. సెల్ ఫోన్స్ను కట్టేద్దాం, వాటి జోలికి వెళ్ళకూడదు. అవి చాలా ప్రమాదకరమైనవి. పంది ఎలా అయితే తల మెడలు ఉంచుతుందో అలా ఉంచింది, ఇక పైకి లేవనియదు. కాబట్టి సెల్ ఫోన్ చాలా ప్రమాదకరం. పట్టుకొని బయటికి వెళ్ళొద్దు. నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని విందాం. రండి. దేవుడు మోషతో మాట్లాడుతున్నప్పుడు మోషతో దేవుడు చెప్పినటువంటి మాట, ఒక మాట మనం చదువుకుందాం. ఆయన ఈ భూమి మీద ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క కుటుంబాన్ని కట్టాడో దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతమైంది అని మనం గమనించాలి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. దయచేసి గమనించండి. వాక్యం చదువుతున్నప్పుడు శ్రద్ధగా అందరూ విందాం. 6వ అధ్యాయము 24వ వచనం. 6వ అధ్యాయము 24వ. అమ్మ ముందు వచనం కూడా చదువు తల్లి. మోషతో ఇలాగూ సెలవిచ్చును. అక్కడ నుండి చదువు తల్లి. పైనుండి చదవండి అయ్యా, ఇంకా పైనుండి. యెహోవా మోషకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలుకు ఈ విధంగా దీవింపవలెను, యెహోవా మిమ్మును ఆశీర్వదించి. గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి ఇర్మేసార్ దంపతులకు కూడా అదే. న్యూ షాలోమ్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున, షాలేము బ్యాప్టిస్ట్ చర్చ్ గోపాల్పూర్ తరపున మేము మీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. ప్రభు అయిన యేసు ఈ లోకములో అనేక మందిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆది నుండి చూస్తే మోషతో యెహోవా మాట్లాడి చెప్తున్నాడు, నీవు ఈలాగు ప్రకటించుము. రైట్, చదువు తల్లి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా నా వైపు చూడండి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. 25 years
దేవుడు కాపాడాడు, ఇంకా ముందు కాపాడుతాడు, ఇంకా తన కాపుదల ఇస్తాడు. చదవండి, ఇంకా నేను కాపాడును గాక, యెహోవా తన సన్నిధిని నీ మీద ప్రకాశింపచేయును గాక, నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగచేయునుగాక. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. ఇది మేమందరం ఇక్కడికి వచ్చి మీకు ప్రకటిస్తున్న మాట. దేవుడు తన యొక్క వెలుగు మీ మీద ప్రకాశింపచేయునుగాక. యూదులలో ఒక కపుల్ ఉంది. మీరు కనుక గూగుల్లో కొట్టి చూస్తే ఆ కపుల్లో ఈ విధంగా రాయబడింది. వాళ్ళు జకరియా షమ్మా అని ఇద్దరు కపుల్స్ ఉన్నారు. వరల్డ్లో బిగ్గెస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నారు. వాళ్ళు 91 years వారు ఒక భార్యాభర్తలుగా కలిసిండి వారు చిన్న వయసులో వివాహం చేసుకొని 91 సంవత్సరాల వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారు. వారి పేరు జకరియా షమ్మా. ఇద్దరు భార్యాభర్తలు. వారు దైవిక భక్తి కలిగినటువంటి భార్యాభర్తలు. వారిని ఒక సహోదరుడు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆ సహోదరుడితో వారు చెప్పిన మాట, వారు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఈ 91 సంవత్సరాలు మీరు ఎలా కలిసి ఉన్నారు? ఈ 91 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం మీరు ఎలా చేసుకోగలుగుతున్నారు అంటే వారు 4 విషయాలు చెప్పారు. ఆ 4 విషయాలు ఈ రాత్రి మీతో చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వారు చెప్పిన మాట ఏంటంటే, మా కుటుంబము క్రీస్తును కలిగిన కుటుంబము, మా కుటుంబము దేవుని సన్నిధి కలిగిన కుటుంబం, మా కుటుంబము దేవుని వాక్యాన్ని కలిగినటువంటి కుటుంబము అని వారు సాక్ష్యం చెప్తూ 4 విషయాల్ని ఎలాబొరేట్ చేసి చెప్పారు. గమనించండి, భార్య దొరికిన వారికి మేలు దొరికింది అన్నాం. తర్వాత సామెతలు 31:10 వచ్చే వరకు ఇదిగో అక్కడ భార్యల్ని పోలుస్తూ చాలా చక్కటి మాట అంటాడు. 31:10 త్వరగా తీసి చదవాలి, ఎందుకంటే ఆలస్యమైందని నేను ఫాస్ట్గా చెప్తున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అచ్చిది ముత్యము కంటే అమూల్యమైనది. పోల్చే విధానం చూడండి, దేవుడు పోల్చే విధానం చూడండి. సామెతలు 18:22 మేలు దొరికెను, అతడు ఒక బహుమానం పొందెను అని చెప్పి స్త్రీల గురించి మాట. మరి పురుషులు దొరికిన వాళ్ళకు ఏంటయ్యా వినయ్? మా చెల్లి ఏం చెప్తుంది? ఏమండి, దొరికిన వారు మరి పురుషులు దొరికారు కదా, మరి మేలు దొరికిందా? కుటుంబ యజమాని ఎప్పుడైనా చూడండి, అబ్రహామును తన భార్య ఏమని పిలిచేది? నా యజమానుడా. ఏమని పిలిచేది? ఈ రోజులో హస్బెండ్ని ఎట్లా పిలుస్తారు? హల్లెలూయా, నా యజమానుడా అట్లా పిలిచేదండి. 1 పేతురు 3:8 ఆమె పిలిచే విధానం చూడండి. ఇదిగో ఆమె అబ్రహామును పిలిచేప్పుడు నా యజమానుడా, నా యజమానుడా సంబోధించే విధానం కుటుంబానికి ఒక నూతనమైనటువంటి విధానములో ఈ కుటుంబంలోకి వీరిరువురు కలిసినప్పుడు పెళ్లి నాటి ప్రమాణం. వ్యాధి అందును ఒకసారి చెప్పండి, భార్య భర్తలు ఈడెవరు చెప్తే ఒక బైబిల్ గిఫ్ట్ ఇస్తుంది ఇప్పుడే. పాస్టర్ అమ్మలు చెప్పొద్దు, ఎందుకంటే కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం మనం పెళ్ళిళ్ళలా. చూడండి, ఎన్ని ప్రమాణాలు మనం చేస్తూ కట్టబడి ఈ కుటుంబంలో 24 years లైఫ్ లీడ్ చేశాం. అక్కడ జకరియా షమ్మా వాళ్ళు కూడా వారిద్దరు భార్యాభర్తలు పావర్టీలో ఉండి వారు చిన్న వయసులో వివాహం చేసుకొని 91 సంవత్సరాలు వారి కుటుంబం కట్టబడడానికి వారు చెప్పిన 4 విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండే. మొట్టమొదటిగా వారు చెప్పిన మాట ఏంటంటే, మా కుటుంబం ఈ విధంగా కట్టబడడానికి గల కారణం ఏంటి అంటే ప్రార్థన, ప్రేయర్. ఏ కుటుంబంలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో భార్యాభర్తలు నిత్యము కూడా దేవుని యొక్క ప్రసన్నత పొందుకుంటారు. ఎంప్టీ మైండ్ ఈజ్ ద డెవిల్ వర్క్ షాప్ అనేది. చాలామంది స్త్రీలు ప్రార్థించారు, వాళ్ళ మైండ్ ఏమైపోతుంది? దేనితో నిండిపోతుంది? కోపం వస్తుంది, అన్నం పెట్టిన తర్వాత. ఎంప్టీ మైండ్ ఇస్ ద డెవిల్ వర్క్. చాలామంది ఇంటి దగ్గర స్త్రీలు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ ఎంప్టీగా మన మనస్సు నుంచకుండా ప్రార్థన చేయాలి.
వారు చెప్పిన మాట ఏంటంటే, మై వైఫ్ ఈజ్ ప్రేయింగ్, ఐఆమ్ ప్రేయింగ్, దట్స్ వై 91 years మా వెడ్డింగ్ యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రార్థనే మా కుటుంబాన్ని కట్టింది, ప్రార్థనే మా జీవితాన్ని కట్టింది. మనకు అలాంటి ఒక కుటుంబం పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో చూస్తే యెహోషువ కుటుంబాన్ని దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. చాలా చక్కగా యెహోషువ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పిన మాట ఒకసారి చదవండి. యెహోషువ ఈ విధంగా అంటాడు, ఏంటయ్యా అంటే, మీరు ఎక్కడ ఉన్నను, మీరు ఎవరిని సేవించిననో నాకు సంబంధం లేదు, కానీ నేను మాత్రము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 24వ అధ్యాయము 10 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవింతురో వారి దేవతలను సేవించుదరో నేడు మీరు కోరుకొనడి, నేనును నా ఇంటి వారును. ఎంత పర్ఫెక్షన్ ఉంది చూడండి. ద ఫ్యామిలీ ఆఫ్ జాషువా, ఆ యెహోషువ కుటుంబంలో ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బోల్డ్గా ఆయన చెప్తున్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఇక 25 years అయింది, ఇక తర్వాత ఏం చేయాలని మీరు అనుకోవచ్చు. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని పరిచర్య చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. మీరును మీ ఇంటి వారును మీ కుటుంబం వారును దేవుని సేవకులకు, దేవుని కుటుంబానికి, దేవుని సంఘానికి పరిచర్య చేసే కుటుంబంగా లేవాలి, నిబంధన చేసుకోవాలి. అందుకనే ఈ కుటుంబాలు కట్టబడాలి అంటే ద ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ద స్ట్రాంగ్ కమిట్మెంట్ ఆఫ్ ప్రేయర్. ఆ కమిట్మెంట్, ఎలాంటి ప్రార్థన ఉండాలంటే ఒక కమిట్మెంట్తో ప్రార్థన ఉండాలి, ఒక నిబంధనతో ప్రార్థన ఉండాలి, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా కడతాడు. జకరియా షమ్మా వాళ్ళిద్దరు చెప్తారు, దీస్ 4 పిల్లర్లు మా కుటుంబాన్ని నిలబెట్టేది. మొదటి పిల్లర్ ఏంటంటే ప్రార్థన అనే పిల్లర్. ప్రార్థన అనే ఒక స్తంభాన్ని మా కుటుంబం నిలబెట్టింది అన్నాడు. ప్రార్థించలేనటువంటి కుటుంబాలు, ప్రార్థించలేనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ కుటుంబంలో ఎప్పుడు కూడా ఆందోళన, సమాధానం ఉండదు, అసమాధానం ఉంటుంది, నిద్ర పట్టదు, అనేకమైన రోగములు, అనేకమైన భయములు. గమనించండి ప్రియమైన వారులారా, ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు యేసు ప్రభుతో శిష్యులు ఉన్నారు, ఆయనతో పాటు ప్రయాణిస్తున్నారు. కానీ శిష్యులు ఓడలో ఉన్న యేసు ప్రభును మరచిపోయారు. కానీ వారికి ఎదురుగా వస్తున్నటువంటి అలల్ని, వారికి వస్తున్నటువంటి ఆ తుఫాను చూస్తున్నారు, కానీ వారు ఓడలో ఉన్న యేసు ప్రభును మరచిపోయారు. చాలాసార్లు మన జీవితాల్లో ఈ జీవితం అనే ప్రయాణంలో 100 సంవత్సరాల ఈ జీవితం అనే ఈ లోకం అనే ఓడలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడని మనం మర్చిపోతున్నాం. వచ్చే సమస్యల్ని, వచ్చే బాధల్ని, వచ్చే ఇరుకుల్ని, ఇబ్బందుల్ని మనం చూస్తాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం, మనతో ఎప్పుడు నిరంతరం ప్రయాణించే యేసయ్య ఉన్నాడు, తప్పక మనల్ని విడిపిస్తాడు. చప్పట్లు కొడదాం, దేవుడు తప్పక మనల్ని విడిపిస్తాడు. కనుక కుటుంబంలో ద ఫస్ట్ పిల్లర్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రేయర్. ఇంకా ఇక్కడ నుండి సందేశిస్తు గారు, ఇర్మియా సార్, ఇంకా ఇక్కడ నుండి ఇంకా బలంగా ప్రార్థించాలి. ఎందుకు అంటే ఇప్పుడు నీ పిల్లల కుటుంబాలు విస్తరించబడబోతున్నాయి. నీ పిల్లల్ని దేవుడు కట్టాలి. నీ కుటుంబాన్ని కట్టిన దేవుడు తప్పక నీ పిల్లల్ని కడతాడు, తప్పక మీ పిల్లల్ని విస్తరింపచేస్తాడు. కనుక ప్రార్థన అనేటువంటి ఒక పిల్లర్ను నీ కుటుంబంలో ఇంకా కట్టుకుంటే వైవాహిక జీవితంలో ఎప్పుడు అసమాధానం ఉండదు. సెల్ ఫోన్తో టైం స్పెండ్ చేసేటువంటి, ఎందుకు పదే ఈ మాట చెప్తున్నా అంటే, నేను ఎవరి విజిటింగ్కి వెళ్ళినా, ఏ హౌస్ విజిటింగ్కి వెళ్ళినా, ఐ సీ మెనీ పీపుల్ ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ ద మొబైల్, నాట్ ఇన్ ద ప్రేయర్. టెలివిజన్, ఐ రిక్వెస్ట్, నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, నీ కుటుంబంలో సమాధానం ఉండాలంటే క్వైట్ టైం స్పెండ్ చేయండి. దేవునితో ఒక నిబంధన చేసుకొని ఒక సరి అయిన సమయాన్ని కేటాయించండి. ఉద్యోగానికి వెళ్తున్నాం, సంపాదిస్తున్నాం, అనేకమైన ధనం మనకు వస్తుంది, వస్త్రాలు కొనుక్కుంటున్నాం, చక్కగా బిల్డింగ్స్ కట్టుకుంటున్నాం, కార్లు కొనుక్కుంటున్నాం, అన్నీ మనం చేస్తున్నాం. వెర్ ఇస్ ప్రేయర్? ప్రార్థన లేదు కుటుంబాల్లో.
కానీ దేవుడు వీరిని ఈ 25 years లోకి ప్రవేశించడానికి దేవుడు చూపిన కృప వారి ప్రార్థన, సంఘ ప్రార్థన, సంఘ సహవాసం. రెండవదిగా మన కుటుంబం ఇంకా వర్ధిల్లాలి అని మనం అనుకుంటే ఆ జకరియా షమ్మా దంపతులు చెప్పిన రెండో మాట ఏంటంటే, మా కుటుంబంలో ప్రేమ ఇమిడి ఉంది అన్నాడు. వీ హ్యావ్ ఎ లవ్. చాలా ప్రేమతో మేము ఉన్నాం. ఆ ప్రేమ ఎలాంటిదంటే ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనములో ఆ యొక్క వివాహం అవుతున్నటువంటి సమయంలో మొట్టమొదటి వివాహ కార్యక్రమం దేవుడు ఈ భూమి మీద జరిగించినప్పుడు చెప్తాడు. రోజు ఇర్మియా చూసి చెప్పాలి, ప్రతిరోజు చెప్పాలి. సంధ్యా సిస్టర్ గారిని చూసినప్పుడల్లా ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? మీరు అమ్మ, ఈ వాక్యాన్ని స్త్రీలు చదవకూడదు, పురుషులు చదవాలి. చెప్పాలి. ఏమని చదవాలి? మా తమ్ముడు చదువునాను. నా ఎముకలలో, మీరు గమనించ, ఒకే ఒక ఎముక ఎంత రూలింగ్ పార్టీ అండి ఇంట్లో. ముక్క కంటే ఎముక గట్టిదే అని చెప్తుంది డాక్టర్ గారు. ఎంత 1 bone ఈజ్ రూలింగ్ ద హౌస్. హోమ్ మినిస్టర్. పొరపాటున నీ శాలరీ అక్కడికి వెళ్ళలేదో, పొరపాటున నీ టైం టేబుల్ అక్కడికి వెళ్ళలేదో, పొరపాటున నీ ఫోన్ బిజీయే వచ్చిందో, హోమ్ మినిస్టర్లో ఆందోళనలు ఏర్పడుతూ ఉంటాయి. జలప్రలయం వచ్చేస్తుంది. ఆ ప్రవాహంలో హస్బెండ్ ఎలా కొట్టుకుపోతాడో ఆ కొట్టుకుపోయిన హస్బెండ్లకు తెలుసు. కానీ మా సార్కి అలాంటిది లేదు. ఎందుకంటే దర్వాజా కాడికి రాగానే ఎముకలలో ఎముక, సార్ నా మాంసంలో మాంసం. నేను ఉదయం ఫోన్ చేశాను, సార్ పెళ్లి కొడుకుని చేశారా అని అడిగాను. సార్ ఇంకా చేస్తలేరు సార్ నన్ను అన్నాడు. చెప్పండి, ఒకటే ఒక సూత్రం, భర్తలారా నీ భార్యతో ఇంకా ప్రేమ పొందాలంటే లేవుగానే చెప్పాడు, నా ఎముక. తమ్ముడు రోజు చెప్పు చెల్లదు, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో చెప్పాలి. తర్వాత ఒక మాట ఇంకా చెప్తలేదు, దాని కింది మాట చదవమ్మా. ఎక్కడి నుండి వచ్చింది మళ్ళీ గుర్తు చేయాలి అప్పుడప్పుడు. అమ్మా నువ్వు వచ్చింది ఎక్కడి నుండో తెలుసా? నేను మా ఫాదర్ గర్భములో పుట్టినప్పుడు నేను అక్కడ నుండి జస్ట్ సపరేట్ చేసి ఈ సెంట్ అనదర్ ఫ్యామిలీ. చాలా చక్కగా రాశాడు. నరులలో నుండి తీయబడను కనుక అమ్మా యువర్ హోమ్ మినిస్టర్, ఓకే, కానీ నువ్వు సంఘము అని చెప్పాలి. హల్లెలూయా. నువ్వు సంఘాన్ని పోలి ఉన్నావు, నువ్వు సంఘాన్ని పోలి ఉన్నావు. కనుక ప్రతి కుటుంబంలో ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. ఒక ఆయన పెళ్ళైన కొత్తలో మొబైల్లో ఇలా ఫీడ్ చేసుకున్నాడు. ఫస్ట్ నీ ఫోన్ పట్టుకుంటా మళ్ళీ వేరే ప్రాబ్లం, నా ఫోనే పట్టుకుంటా. ఫస్ట్ మొదటి 2 నెలలు మై స్వీట్ హార్ట్ అని ఫీడ్ చేసుకున్నాడు. ఏంటిది? స్వీట్ హార్ట్, స్వీట్ హార్ట్. అబ్బా, ప్రతి ఫ్రెండ్గా పక్కకు రాగానే అరే నీకు ఫోన్ వచ్చింది, ఎవరు మీ స్వీట్ హాట్స్పాట్ చేస్తుంది, చాలా స్వీట్ హార్ట్ అంటే ఎంత ప్రేమో. సరిగ్గా 4 నెలల తర్వాత బీపీ అని ఫీడ్ చేసుకున్నాడు. ఏంటిది? బీపీ. బీపీ అని భార్య ఫోన్ సార్, బీపీ అంటే ఏంటి కవర్ చేస్తున్నాడు. 4 నెలలు కాగానే ఏమైంది? బీపీ వచ్చేసింది. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత పీపీ అని ఫీడ్ చేసుకున్నాడు. పీపీ ఎందుకు ఫీడ్ చేసుకున్నాయా? పిచ్చిదాన్ని పెళ్లి చేసుకున్నాడట. ఏమైపోయింది? ఇక లాస్ట్కు విఐపి అయిపోయాడు. వేడ్చుకుంటా వీపింగ్. ఎందుకయ్యా అంటే కుటుంబంలో ఎవరు ఉండాలి అంటే నీ ప్రేమ కలిగి ఉండాలి. భర్తలారా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా మీరు బయట తింటే కొద్దిసేపు మీ భార్యను గుర్తు చేసుకోరు. అక్కడే నువ్వు తినేసి వచ్చి నువ్వు తిన్నావా అని అడగరు, ఇంటికి వచ్చిన తర్వాత వండినవా అని అడగరు. అసలు పిల్లలు చాలామంది భర్తలు అలా ఉన్నారు. లేదా చాలామంది ఉన్నారు. నాకు చాలామంది కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఏంటమ్మా అంటే సంవత్సరం అయిందన్నా మా ఆయన అడగక తిన్నావా అని. వాట్ ఏ బ్యూటిఫుల్ హస్బెండ్.
కానీ కొంతమంది 1 గంటకు తిన్నావా, మధ్యాహ్నం తిన్నావా, నైట్, కొంతమంది తిన్నావా అని కూడా టార్చర్ చేసేవాళ్ళు ఉంటారు. అది పిచ్చి ప్రేమ అనాలా నాకు అర్థం అవ్వట్లేదు. జస్ట్ టెక్స్ట్ చేస్తే వాళ్ళు తిన్నారా అండి. కొంతమంది అంటే ఏంటంటే నీ ప్రేమ ఎలా ఉండాలి. ఆ కుటుంబంలో రెండవ పిల్లర్, మనం ఒక పిల్లర్ వేసుకోవాలి ఇంట్లో. ప్రార్థన అనే పిల్లర్ వేసాం, రెండవది ప్రేమ అనే ఒక పిల్లర్ వేయాలి. ఈ పిల్లర్ ముందు ఏది కూడా నిలబడదు. ప్రపంచమే తలకిందులై ఈరోజు యేసుక్రీస్తు నామములో ప్రతి మోకాలు వంగుతుంది. యేసు ప్రభు వేసిన పిల్లర్ ఏంటో తెలుసా? ప్రపంచాన్ని ప్రేమించాడు, తన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ పిల్లర్కి మించిన పిల్లరు లేదు. కాబట్టి 25 years ఎంతగా ప్రేమించారో 25th నుండి ఇంకా ఎక్కువగా ప్రేమించాలి మీరు, ఇంకా ఎక్కువ. మరి స్త్రీలు ఏం చేయాలి? లోబడాలి. మేము అప్పుడే పెళ్ళయ్యేటప్పుడు చెప్పాం, మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత చెప్పాలంటే మీరు లోబడింది 25 సంవత్సరాలు రారు ఏ భార్య భర్తలు. కాబట్టి ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రేమ. చాలామంది అంటారు నేను చాలా టాలెంటెడ్ అండి, ఐఎమ్ వెరీ మచ్ టాలెంటెడ్ అబౌట్ మోర్ దెన్ మై హస్బెండ్. అంటే ఏం టాలెంటెడ్? 1 కొరింథీ 13వ అధ్యాయం తీద్దాం. చాలా టాలెంటెడ్ పీపుల్ గురించి అక్కడ రాశారు. వెరీ మచ్ టాలెంటెడ్ పీపుల్ ఇన్ ద చర్చ్. 13వ అధ్యాయం చదవమా. మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే అబ్బా ఎన్ని గనగనలాడతాయో ఇంట్లో, ఎన్ని కంచులో. అమ్మా ప్రేమ లేదనుకో ఇంట్లో ఎప్పుడు శబ్దమే వినబడుతుంది. ఓ రోజు సాయంకాలము ఒక హౌస్ విజిటింగ్కి వెళ్ళినా నేను. అప్పుడు మా శామరిపేటకు రాలే. 13 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ ఇంటికి వెళ్ళి నేను చక్కగా గేటు తట్టాను. అప్పటి వరకు దేవుణ్ణి స్తుతించుట పెద్ద సౌండ్ పాట వస్తుంది. నేను అనుకున్నాను, నేను ఈ సండేనే కదా చెప్పిన కుటుంబ ప్రార్థన ఉండాలని. 8 o'clock అయింది. అరే వీళ్ళు దేవుని స్తుతించుడు పాట పాడుతుర్రు అనుకున్నాను. ఆ పాట వినబడగానే నేను లోపలికి వెళ్ళి అమ్మా బాగున్నారా అని గట్టిగా అన్న. పాట ఆగిపోయింది. పాస్టమ్మ అంటుంది స్లో కొంచెం గట్టిగా పిలుస్తూ ఉంటాను. ఎవరైనా మెల్లగా విలువ లోపల ఆ ద్వారం తెరవగానే చాలా సీరియస్గా ఉన్నారు. పాట వస్తుంది దేవుని స్తుతించుడి, కానీ ఆడ దేవుని స్తుతించడం జరగట్లేదు. ఆడ ఏం జరుగుతుంది లోపల నాకు తెలియట్లేదు. అప్పటి వరకు కొద్దిసేపు అయితే తెలుస్తుంది. తొందర ప్రేయర్ చేసి వెళ్ళిపోదాం అన్నది. మా పాస్టమ్మకి ఇలాంటివి తొందరగా తెలుస్తాయి అన్నమాట. ఎందుకు తొందరగా వెళ్ళిపోదాం అంటే చెయ్యి నేను అన్నాను బాగున్నారా చెల్లి అని. అంటే ఏం బాగున్నామన్నా అని అన్నది. బ్రదర్ బాగున్నట్ట, బాలేం అని అన్నాడు. నాకు అర్థం కాలే. సరే ఏదేమైనా వచ్చినాం కదా, సావక తప్పదు. కాబట్టి ప్రార్థన చేద్దామని నేను ప్రార్థన మొదలుపెట్టాను. పైనుండి ఒక ప్లేట్ నా నెత్తి మీద పడ్డది. ఆ ప్లేట్లో నుండి కర్రీ ఇలా నా అంగి మీద పడ్డది. ఇలా పడి కింది దాకా ఈ కర్రీ వస్తే మా పాస్టర్ అంటుంది మంచిగా అయింది, చెప్పు తినావా అంటే మా చెప్పు తింటేనే కాదు తొందరగా పోదామన్నా. ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఏంటంటే కర్రీ గురించి లొల్లి. ఆ రోజు ఏం కర్రీ ఇంత పెద్ద లొల్లి అయింది. ఈ ప్లేట్ నా మీద పడ్డాను చూస్తే కాకరకాయ కర్రీ. కాకరకాయ కూర చేదెందుకుంది? వాళ్ళ పంచాది. అది ఎవరు సృష్టించిరాయా కాకరకాయ? నేను దేవుణ్ణి అడగాలి. కాకరకాయ గుణగణాలు దేవుడే సృష్టించాడు. చిన్న వాటికి ప్రేమను కోల్పోయి తగువులాడుతూ ఉంటారు. మరుసటి రోజు అంటాడట ఉలవచారు నల్లగా ఎందుకుంది అంటాడట. ఉలవచారు ఎట్లుంటుందమ్మా? తెల్లగా ఉంటుందా? ఆయన పంచేది అది. ఆయన ఉలవచారు నల్లగా ఎందుకుంది బ్రదర్, కాకరకాయ చేదు ఎందుకుంది, కోడిగుడ్డు తెల్లగా ఎందుకుంది అని అంటాడమ్మా. మళ్ళా కోడిగుడ్డు దేవుడు సృష్టించాడు కదా, సృష్టికర్త అయిన దేవుడిని అడగాలి. కొన్ని మన కుటుంబాల్లో చిల్లీ రీజన్స్కు ప్రేమను కోల్పోతాం. ఒకవేళ భార్య ఉద్యోగం చేసింది అనుకో, ఇక భర్త చచ్చిపోయినట్టే. అలాంటి కుటుంబాలు ఉన్నాయి. సంగమా త్వరగా వెళ్తాను, సారీ నేను ఎక్కువ సమయం తీసుకుంటాను. గమనించండి, మన కుటుంబంలో ప్రేమ అనే ఒక పిల్లర్ను మనం నాటుదాం. ఆ ప్రేమ ఎలా ఉండాలి తెలుసా? నీ భార్య కొరకు ప్రాణం పెట్టేంతగా ఉండాలి.
నీ భర్త కొరకు ఆ రెండవ రాకల్లో క్రీస్తు సంఘము, ఆ సంఘం ఏ విధంగానైతే వెయిట్ చేస్తుందో ఎప్పుడు సిద్ధపడి వెయిట్ చేస్తూ ఉండాలి. అందుకనే వివాహ వ్యవస్థను గురించి దేవుడు చెప్పినప్పుడల్లా అన్నాడు, ఈ మర్మము గొప్పది అన్నాడు. ఈ మర్మము గొప్పది. ఎవరితో పోల్చలే ఈ భూమి మీద, సంఘముతో పోల్చాడు, క్రీస్తుతో పోల్చాడు. ప్రతి భార్యను భర్తను చూసినప్పుడల్లా, స్త్రీని చూసినప్పుడు సంఘము కనబడాలి, పురుషుని చూసినప్పుడు యేసు ప్రభు కనబడాలి. ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. మూడవదిగా ఆ కుటుంబంలో ఏముందట అంటే, జకరియా షమ్మా దంపతులు చెప్పిన మాట ఏంటంటే, మా కుటుంబంలో విశ్వాసం ఉంది అని చెప్పారు. విశ్వాసం. నేను ఎన్లార్ చేయను, ఈ వాక్యం చదువుదాం. గమనించండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 2వ వచనములో ఈ విధంగా రాయబడింది. ఒక కుటుంబంలో ఉండాల్సిన మూడవ పిల్లర్ ఏంటంటే, దేవుని యందు ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నటువంటి ఒక అద్భుతమైన కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు, అందులో మొట్టమొదటగా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు. భయభక్తులు ఎట్లా వస్తాయి? విశ్వాసంతో, బై ఫేత్. విశ్వాసం లేకపోతే సండే చర్చికి రాడు, విశ్వాసం లేకపోతే బల్లలో పాల్గొనడు, విశ్వాసం లేకపోతే ఉపవాస ప్రార్థనకు రాడు. ఫేత్. మూడవదిగా కుటుంబంలో ఉండాల్సింది ఏంటి అంటే, మూడవ పిల్లర్ ఏంటి అంటే, ఈ కుటుంబాన్ని ఎప్పుడు నువ్వు నడిపించాలన్నా యజమానుడా, యజమానురాలా విశ్వాసం ఉండాలి. అబ్రహాముకు విశ్వాసం లేకపోతే ఈరోజు మన తరాలు వచ్చేవి కావు. అబ్రహాము విశ్వాసం లేకపోతే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడేవాడు కాదు. కనుక కుటుంబంలో ఉండాల్సిన థర్డ్ పిల్లర్ ఏంటంటే, విశ్వాసం అనేటువంటి పిల్లర్ ఉండాలి. లాస్ట్ చివరిగా మన కుటుంబంలో ఉండాల్సిన పిల్లర్ ఏంటంటే, హాస్పిటాలిటీ. వాట్ వి సే ఇన్ తెలుగు, ఉపచారం చేసేటువంటిది. అంటే వచ్చినటువంటి వారికి మర్యాద, ఉపచారం, పరిచయం చేస్తున్నాను. 1 పేతురు చూడండి ఒకసారి, ఈ వాక్యం చదివి నేను ముగిస్తాను. ఈ 4 విషయాలు మన కుటుంబంలో, 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనంలో కుటుంబంలో ఉండాల్సింది ఏంటంటే హాస్పిటాలిటీ. హాస్పిటాలిటీ. కమన్ చదవమ్మా ఒకసారి. 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండి ఆ సనుకొనకుండా ఒకరినొకడు ఏం చేయాలి? ఎస్, ఆతిథ్యం. హాస్పిటల్, ఆతిథ్యం. ఆతిథ్యం. సో హాస్పిటాలిటీ, ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం చేయాలి. ఈ హాస్పిటాలిటీ ఉండదు చాలామందికి. హాస్పిటాలిటీ లేని వాళ్ళందరూ హాస్పిటల్లో ఉంటారు. హల్లెలూయా. కుటుంబంలో ఏముండాలి? వచ్చిన వారికి మంచి ఆతిథ్యం. ఏం కావాలి? ఐ డోంట్ నో వీళ్ళ కుటుంబంతో కానీ సార్ వాళ్ళ కుటుంబంతో, వీళ్ళ కుటుంబాలతో నేను ఎవరిని దర్శించిన వీళ్ళ కుటుంబాల్లో తప్పక నేను చూశాను హాస్పిటాలిటీ చూశాను. చప్పలు కొడదాం. గాడ్ బ్లెస్ యూ. ఇది మీ కుటుంబంలో ఉంది. మంచి ఆదరణ, మంచి పలకరింపు, మంచి పిలుపు, సేవకులను పిలిచి వాళ్ళు మర్యాదగా, ఈ కుటుంబాలన్నీ కూడా దేవుడు వారిని కట్టాడు. అందుకనే మా సంఘంలో వీళ్ళ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన కుటుంబంగా నిలబెట్టాడు. కనుక సుజ్ఞానమ్మ గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, వందనమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు మా సంఘంలో ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఇక్కడ ఇర్మేసార్ దంపతుల్ని షాలేం సంఘములో నిలబెట్టాడు. కనుక కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ఈ 4 పిల్లర్స్ తప్పక ఉండాలి. క్రీస్తును కలిగి ఉన్న మనము ఖచ్చితంగా క్రైస్తవ ఈ వెడ్డింగ్ యానివర్సరీ ఎన్నో మనం చేసుకుంటాం. ఎప్పుడు? మనం ఖచ్చితంగా కుటుంబంలో ప్రార్థన అనే పిల్లర్ ఉన్నప్పుడు, మన కుటుంబంలో ప్రార్థన అనే పిల్లర్ ఉన్నప్పుడు, ప్రేమ అనే పిల్లర్ ఉన్నప్పుడు, విశ్వాసం అనే పిల్లర్ ఉన్నప్పుడు, అంత మాత్రమే కాదు, ఆతిథ్యం చేసేటువంటి మనస్సు మనకు ఉన్నప్పుడు, హాస్పిటాలిటీ ఉన్నప్పుడు తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగున దేవుడు మొట్టమొదటిగా మోషేతో దేవుడు చెప్పినట్టుగా మీ కుటుంబం సమాధానముగా ఉండునుగాక, మీ కుటుంబం ఆశీర్వదించబడునుగాక, మీ కుటుంబం దీవించబడునుగాక, మీ కుటుంబం ఆయుష్ చేత నింపబడునుగాక. లేచి నిలబడదాం.